రాములు రాముల అరే సౌఖ్యం, ఎరా లౌక్యం. ఎక్కడికి రా అంత హడావిడికి వెళ్తున్నావు? నా భార్య పుట్టింట్లో ఉంటే దాన్ని చూసి రావడానికి వెళ్తున్నాను రా. మరి నువ్వు? అది అది అదేరా, నువ్వు మీ ఆవిడని చూసి రావడానికి వెళ్తున్నావు, నేనేమో మా ఆవిడని తీసుకురావడానికి వెళ్తున్నాను రా. అది పక్కన లేకపోతే నాకు తోచదురా, అదంటే అంత ప్రేమ. మనం ఎంత గ్రేట్ రా లౌక్యం. ఎందుకురా? ఎందుకంటే రా, భార్యలు పుట్టింటికి వెళ్తే ఎవరైనా పక్కదారిలోకి వెళ్ళి పనులు కానిస్తారు, కానీ మనం అలా కాదురా, మనం పర్ఫెక్ట్. అవును మరి, మన భార్యలంటే మనకు ప్రాణం కదా, అలాంటప్పుడు ఎదవేశాలు వేస్తావా? టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. ఓకేనా? మళ్ళీ కలుద్దాం రా, సరేనా? బాయ్ రా, బాయ్. సార్, మీ ఈఎంఐ స్కీమ్ చాలా బాగుంది సార్. మాలాంటి కస్టమర్కి చాలా కంఫర్ట్గా ఉంది. సంతృప్తి కోరుకునే ప్రతి ఒక్కరి కోసమే ఈ ఈఎంఐ స్కీమ్ పెట్టాం సార్. సార్, ఇప్పుడు అన్నింటికి కస్టమర్స్ ఆఫర్స్ ఉంటాయి కదా, మరి మీ ఈఎంఐ పేర్స్ కూడా ఆఫర్స్ ఉంటాయా సార్? ఈ ఈఎంఐ ఆఫరే పెద్ద క్యాష్ బ్యాక్ ఆఫర్ సార్. ఊరుకోండి సార్, మీ అమ్మాయిలు వికెట్ కీపర్ లాంటి వాళ్ళు, కదలకుండా ఉంటారు. మరి మేము రన్స్ కొడుతూ కష్టపడి అటు ఇటు తిరిగే బ్యాట్స్మెన్లం. ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు వస్తుంది, మీకేం వస్తుంది సార్? సార్, నాకు చిన్న డౌట్. టీవీ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా వాటికి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, మరి మాకు ఉంటుందా సార్? ఈఎంఐ ఆఫీస్లో మీరు దేన్నైతే యూజ్ చేశారో దాన్ని ఒక్కదానికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది సార్. ఓకే సార్, కస్టమర్కి ఆఫర్ లేకపోయినా అదిరిపోయే ఎంజాయ్మెంట్ ఇస్తున్నారు సార్, అది చాలు. థ్యాంక్ యూ సార్. మా ఈఎంఐ ఆఫీస్లో దొరికేదే అది సార్. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్ ద డే. కంటిన్యూ. ఎస్, కొట్టు కొట్టు. ఏంటి సార్ టాబ్లెట్ వేసుకుంటున్నారు? బీపీఏ షుగరా? ఎనర్జీ కోసం ఎంకరేజ్ చేస్తుందని వేసుకున్నా. సృజన, ఇక్కడ డేటా బాగా స్లో అనుకుంటాను. ఏమండి, మీరు మీ డేటా ఎనర్జీ ఎంకరేజ్మెంట్ కోసం టాబ్లెట్ వేసుకోవాలి. అదే నా ఎనర్జీ ఎంకరేజ్మెంట్ కోసం నా సృజన ఉంది, తెలుసా? 10 నిమిషాలు ఆగండి. నా ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటుందో తెలుసా? పంచ కళ్యాణి గుర్రంలా అలా ఉంటది. ఆహా, చూద్దాం. ఎస్, 6 6 6. సార్, ఇక్కడ డౌన్ పేమెంట్ కట్టి డౌన్లోడ్ చేయడానికి వచ్చాను సార్. ఆ. సార్, ఇక్కడ ఎలా ఉందో తెలుసా పరిస్థితి? నా డేటా డౌన్లోడ్ స్లో కాదు సార్, మీ సిస్టమే స్లోగా ఉంది. త్వరగా పంపించండి. మీరు ఇప్పుడు వచ్చి టెన్షన్ పడిపోతే ఎలా? మీరే 20 నిమిషాల ముందు వచ్చారు. మిమ్మల్ని ఎప్పుడు లోపలికి పంపించాలన్నది మాకు తెలుసు కదా, అప్పుడే పంపించాలని మాకు ఉంటుంది కదా. 1 సెకండ్, అప్పటిదాకా దీన్ని నలుపుతూ ఉండండి. తీసుకోండి. ఏయ్, అలా నలుపుకోలేకే కదా ఇక్కడికి వచ్చాను. పంపిస్తామండి. పంపించడానికి మాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్. తెలివి లేకనో తెలియదు అనుకొని బుక్కైపోయారు ఈ ఇద్దరు ఇరుక్కుపోయారు. లక్కు లేకనో టైమా లేకనో చిక్కుకుపోయారు ఈ ఇద్దరు దొరికిపోయారు. ఈ ఇద్దరు దొరికిపోయారు. ఈ ఇద్దరు దొరికిపోయారు. దొరికిపోయారు, ఇద్దరు బుక్కైపోయారు. ఈ అగ్గిపెట్టి మీద ప్రమాణం చేసి నన్ను ఇక్కడ చూసినట్టు ఎక్కడ చెప్పకే. దొరికిపోయారు, అదే అగ్గిపెట్టి మీద ఒట్టేసి నన్ను ఇక్కడ చూసావని ఎవరికి చెప్పకు. నువ్వు వెయ్యి. ఒట్టు. అయినా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఏం చెప్పమంటావురా, నా బాధలు ఎవ్వరికి చెప్పుకోలేంది. ఏమైందిరా? నా భార్య నాతో ఉండడం కంటే టిక్ టాక్ లోనే ఉంటుంది. టిక్ టాక్ లో ఒకసారి చూడు. మొగుడు కంటే వీళ్ళకు టిక్ టాక్లే ఎక్కువైపోయాయి. 24 గంటలు టిక్ టాక్ లోనే ఉంటుంది ఇది. ఏమే, ఈ టిక్ టాక్ వల్ల ఉపయోగం ఏంటే? అన్ని ఉపయోగాల గురించి చేయకూడదండి. ఏమో, సీరియల్లోనూ సినిమాల్లోనూ అవకాశం రావచ్చు. ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోయిన్లు కూడా అవుతున్నారు తెలుసా? తిని తొంగుంటే మనిషికి గుడ్డికి తేడా ఏముంటది? మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి. కళాపోషణ కాదే, మాకిక్కడ కళ్ళు పోతున్నాయి. మీ చాదస్తాలు చూస్తుంటే జీవితాల మీద విరక్తి పుడుతుంది. ఈ టిక్ టాక్ ని ఎవరు కనిపెట్టాడో కానీ వాడికి తీసి పెట్టాలి. ఏంటది? అదే, వాడి వీడియో తీసి వాడికే పెట్టాలి అంటున్నా. ఓసే, దీనికి ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డు ఏమి ఇవ్వరే? రా పడుకుందాం. మీరు పడుకోండి, నేను టిక్ టాక్ చేసుకోవాలి. ఓసే,
సోషల్ మీడియాలో కోటి టిక్ టాక్ల కాంటెస్ట్ నీకే ఇచ్చినట్టు రాత్రింబౌలు అదే పనిలో ఉన్నావేంటే అప్పుడప్పుడు నాతో కూడా సంసారం చేయవే, రావే పడుకుందాం. మీరు పడుకోండి, నేను రాను. ఇదిగో నువ్వు పడుకోలేదనుకో, ఇప్పుడు నేను టిక్ టాక్ చేయనివ్వను. మీరు చేయకపోయినా నేను కోడి టిక్ టాక్లు పూర్తి చేసి తీరుతాను. ఎక్కడ చేస్తావు? మా పుట్టింట్లో. పుట్టింట్లోనా? ఒసేయ్ ఒసేయ్ కళ్యాణి, టిక్ టాక్ కోసం మొగుడినే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఛ! అదిరా. సరే, నాకంటే టిక్ టాక్ నువ్వు ఎందుకు వచ్చావురా? నీ పిల్లం టిక్ టాక్లో ఉంటే నా పిల్లం పబ్జీలో ఉందిరా. పబ్జీనా? ఆ, నువ్వు ఒకసారి ఇటు చూడు. Come on. రా రా చంపేయ్. Come on, come on, come on. రా 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 చంపేయ్. Come on. Come on, come on. రా 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 చంపేయ్. ఇన్నాళ్ళు పిలిచింది, ఈరోజు నా పంట పండింది. ఛై! విశాఖపట్నంలో విక్రాంత్ సిప్ అంత ఉన్నావు కదే, నేను నిన్ను కొడదామంటే నువ్వు నన్ను కొట్టావంటే? ఏం చేస్తున్నావు ఆ ఫోన్లో? ఆన్లైన్ లో పబ్జీ గేమ్ ఆడుతున్నానండి, డిస్టర్బ్ చేయకండి. నేను నీ లైన్లో ఉంటే నువ్వు ఆన్లైన్లో ఉండడం అంటే? నాకు 30 మంది ఆన్లైన్ లో ఉన్నారు. మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. కమాన్ కమాన్. ఒసేయ్, నా బాధ కూడా కొద్దిగా గమనించవే. పప్పు కమాన్. ఇదిగో ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే షూట్ చేసేస్తాను. కమాన్. గో. కమాన్. అదిరా నా పరిస్థితి. రైట్, మనం ఇలా చేయడం తప్పు కాదురా. మన తప్పులేదురా. ఆ. మన భార్యలు ఇలా ఉన్నారు కాబట్టే మనం ఇలా తిరుగుతున్నాం. మన తప్పే లేదు. సర్రా, నేను బయటికి వెళ్ళాలి కొద్దిగా, నువ్వు లోపలికి వెళ్ళు. మరి ఆల్ ద బెస్ట్ రా. Thank you. అదేంటి అప్పుడే చెమటలు పట్టేసాయి? తుడుచుకో, లోపల కోఆపరేషన్ చాలా బాగుంది. ఏరా, డబ్బు తీసుకెళ్లిన కుర్రాళ్ళకి వడ్డీ డేటు గుర్తులేదా? ఫోన్ చేశానక్క ఎత్తట్లేదు. కూరగాళ్ళకి బాగా పోలిసిందన్నమాట. వాళ్ళకి ఫోన్ కూడా చేయొద్దురా, డైరెక్ట్ అటాక్ ఇద్దాం. పండ్లు తీయండిరా. డిఎల్కి వడ్డీ కట్టాల్సిన డేట్ నిన్నటితోనే అయిపోయిందిరా. నా బొంగేం కాదు, ఇప్పుడు ఏం పీకుద్దంట? మరి డిఎల్ ఊరుకుంటుందా? రే, ఊరుకోక ఏం చేస్తుందిరా? ఫోన్ చేస్తే మనం ఎత్తాం, ఒకవేళ ఎత్తినా ఊర్లో లేవని చెప్తాం. అయినా ఒరే, లేడీ మనల్ని ఏం చేస్తుందిరా? మనం దొరకం అంతే. అరే, ఒకవేళ దొరికినా వినయంగా చేతులు కట్టుకొని అక్క అక్క డబ్బులు అడ్జస్ట్ కాలేదక్క అంటాం. దాంతో మనకు టైం ఇచ్చి అది అడ్జస్ట్ అయిపోతుంది. అరే, ఈ లోపల మన చదువులు అయిపోతాయి, మనం మన దారిన మన ఊర్లో వెళ్ళిపోతాం. ఇప్పటికి ఒక ప్రాబ్లం క్లియర్. రే, ధనలక్ష్మి కాదంట, దమ్మున్న లక్ష్మి అట. తుమ్ము నాకే లక్ష్మి ఏం కాదు.